Hey guys, this is Meghnaraj. Welcome to our channel. ఈ వీడియో కంప్లీట్గా చిట్టు సెకండ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం అండ్ ఇంట్లోనే ఒక చిన్న మినీ డెకోర్ చేసా, అది కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నైట్ 12 అవ్వగానే చిట్టుకి అయితే కేక్ కట్ చేయించాం అండ్ తను చాలా ఎగ్జైట్ అయింది. ఫస్ట్ బర్త్డే అప్పుడు తనకు అంతగా ఊహ తెలీదు అండ్ ఏడుస్తూనే ఉంది. తనకి వేసిన ఫ్రాక్ అండ్ జ్యువెలరీకి తను చాలా ఇరిటేట్ అయింది ఫస్ట్ బర్త్డే అప్పుడు. బట్ ఈ ఇయర్ తనకు అన్నీ అర్థమైపోతున్నాయి. తన బర్త్డే అని కేక్ కటింగ్ అని హ్యాపీ బర్త్డే అని తనే క్లాప్స్ కొట్టడం కానీ, తనే కేక్ కట్ చేయడం, తనే నైఫ్ పట్టుకోవడం, ఇలా చాలా క్యూట్ థింగ్స్ చేసింది అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది తను. ఈ బర్త్డే చాలా ఎంజాయ్ చేసింది. యాక్చువల్గా చిట్టు బర్త్డే Feb 8, బట్ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇలా కేక్ తనే కట్ చేయడం అండ్ కేక్ తినిపించడం తనే, ఇలాంటి చిన్న క్యూట్ మెమరీస్ మళ్ళీ రావు, వచ్చినప్పుడే ఎంజాయ్ చేసేయాలి. అండ్ ద డే కేమ్ Feb 8 చిట్టూస్ బర్త్డే. ఎర్లీ మార్నింగ్ 6కే లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. మినీ తిరుపతి వెళ్ళాము జూబ్లీ హిల్స్లో, అండ్ ఫేమస్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ విజిట్ అవ్వడం థర్డ్ టైం అండ్ చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎవ్వరు పబ్లిక్ లేకుండే, ఎక్కువ చిట్టు పడుకుంది ఎందుకంటే నైట్ కేక్ కట్ చేసి తను పడుకునేసరికి 2 అయిపోయింది. సో స్లీప్లో ఉంది తను, ఇంకా అంత లేవలేదు. అయినా కానీ మార్నింగ్ స్నానం చేయించాను తనకి అండ్ టెంపుల్కి తీసుకొచ్చేసాను. ఏడ్చింది మార్నింగ్ లేవనని, బట్ లేపి టెంపుల్కి అయితే తీసుకొచ్చేసాను. ఎవరైనా విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే పక్కా విజిట్ అవ్వండి గాయస్, డోంట్ మిస్ దిస్ టెంపుల్. అండ్ లోపల చాలా బాగుంటుంది. లోపల వీడియో తీయడం అలో చేయరు కాబట్టి నేను తీయలేకపోయాను. అండ్ ఇక్కడ చిట్టు ప్రసాదం ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇంకా టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది, ఎందుకంటే ఎవ్వరు లేకుండే కాబట్టి చాలా మంచిగా చేసుకున్నాం. ఇక్కడ బావ ఏదో తన మెహదీపట్నం ఏదో ఫ్రెండ్స్ గురించి సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నాకు, వాళ్ళ కాలేజ్ మేట్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు అనమాట. 7:30 అలా అయింది. రిటర్న్ అయ్యేసరికి అప్పుడే సన్ రైజ్ వస్తుందన్నమాట. ఎంత బాగా అనిపించిందో అసలు, చాలా ఎంజాయ్ చేశాను నేను ఈ రైడ్. ఎర్లీ మార్నింగ్, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళలేదు. ఈవెన్ 8:30-9 పక్కా అవుతుంది. ఇక్కడ ఇంటికి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకొని చిట్టుకి డెకోర్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ మినీ డెకోర్ అని చెప్పా కదా, అది ఇదే అనమాట. ఇంకా లేట్ ఎందుకు చూసేయండి. 3 కర్టన్స్ అయితే తీసుకున్నాను, వైట్ కలర్వి. కొంచెం ట్రాన్స్పరెంట్ కర్టన్స్ ఉంటాయి కదా, అవి సెలెక్ట్ చేసుకున్నాను నేను ఈసారి. కంప్లీట్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో డెకోర్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాయి ఈసారి, ఎందుకంటే చిట్టు డ్రెస్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ట్రెడిషనల్ డ్రెస్ తనది. ఏదైనా యూనికార్న్ థీమ్ లేదా బార్బీ థీమ్ ఇలాంటిది సెలెక్ట్ చేసుకొని డెకోర్ చేద్దాం అనుకున్నా, బట్ తన ట్రెడిషనల్ డ్రెస్కి ఆ థీమ్స్ సెట్ అవ్వవు కాబట్టి ఇలా అయితే ఫిక్స్ అయిపోయా. నార్మల్ బెలూన్స్తో ఈ ట్రాన్స్పరెంట్ కర్టన్స్తో సెట్ చేద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. ఓం చేస్తావే దీంతో? దాంతో ఏం చేస్తావు? అమ్మో, నీకు అట్లా కూడా వచ్చా? నువ్వు ఎప్పుడు చూసినావే అట్లా ఫీల్ చేస్తావా? నీకు బెలూన్స్ కూడా వచ్చా తల్లి? చిట్టు చిట్టు, అబ్బా నాకు నేర్పియే. అబ్బా ఒక బెలూన్ ఉదియవా నాకు? ఇది నా చేతే బెలూన్ కాదే, అయ్యో ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు చెప్తాను కదా చిట్టుకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అని చెప్పి, వాళ్ళ డాడీ బెలూన్స్ ఊదుతుంటే చూసి తను కూడా ఎలా ఉదాల్లో ట్రై చేస్తుందనమాట. ఈసారి డెకోర్కి బావ కూడా కొంచెం నాకు హెల్ప్ చేశాడనమాట. అండ్ ఈ వైట్ కలర్ కర్టన్స్ని నీట్గా సెట్ చేసి సేఫ్టీ పిన్స్తో టైట్ చేయాలి, గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయాలి నీట్గా. సెట్ చేస్తుంటే చాలా ఈజీ అనిపిస్తుంది, బట్ సేఫ్టీ పిన్స్ పెట్టడం చాలా కష్టం. అది అస్సలు బయటకు కనిపించకుండా సెట్ చేయాలి. ఇక్కడ చిట్టు డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అయినా కానీ తనని చూసుకుంటూ నేను సెట్ చేశాను. నైట్ టైం పార్టీస్కి ఇలా పేస్టల్ కలర్స్, ట్రాన్స్పరెంట్ క్లాత్స్ చాలా ఎలివేట్ అవుతాయి. వాటిపైన డార్క్ కలర్ బెలూన్ డెకోర్ లేదా ఫ్లవర్ డెకోర్ కానీ చాలా ఎలివేట్ అవుతాయి అన్నమాట లైట్ కలర్స్ పైన. ఈసారి డెకోర్ కోసం బావ చాలానే కష్టపడ్డాడు. ఏంటి బెలూన్స్ ఊదడం కూడా కష్టమా అని అనుకుంటున్నారా? అది కాదు, చిట్టుని మేనేజ్ చేస్తూ బెలూన్స్ ఊదడం ఉంది చూడండి, అది పెద్ద టాస్క్ అనమాట. సో ఇలా లైన్గా బెలూన్ సెట్ చేసుకొని అండ్ నేను ఒక స్టార్ లైట్స్ తీసుకున్నాను అనమాట, బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను.
అండ్ అవి అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. బట్ నాకు అర్జెంట్ అవసరం ఉండి నేను బయటకెళ్ళి తీసుకొచ్చుకున్నాను. అండ్ ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై డెకోర్. ఈ చిన్ని డెకోర్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ డౌన్ అండ్ లెట్ మీ నో. డెకోర్ మొత్తం అవ్వగానే ఆ డెకరేషన్ చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు. డెకోర్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ నా వర్క్ ఏంటంటే ఫుడ్ ప్రిపేర్ చేయడం. పప్పుచారు చేశాను. అత్తయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు, వదిన వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి ఒక 10-15 మెంబర్స్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. పప్పుచారు అండ్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను ఫస్ట్ టైం. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే, చాలా నచ్చింది అందరికీ. వంకాయ మసాలా కూడా చేశాను. అండ్ ఆ రోజు థర్స్డే నాకు ఫాస్టింగ్ కాబట్టి నేను ఏ ఐటెం కూడా టేస్ట్ చేయలేదు. అందరు వచ్చాక వాళ్ళు తిని బాగుందని చెప్పారు. దట్ టైమ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. 15 మెంబర్స్కి కుక్ చేయడం ఫస్ట్ టైం నేను. సో చాలా సాటిస్ఫై అయ్యాను నేను ఈసారి. ఇది మంచూరియన్ ఫ్రైడ్ రైస్లోకి స్టఫ్ అనమాట. మంచూరియా బాల్స్ లాగా చేసుకొని ఫ్రై చేయాలి కదా, ఆ స్టఫ్ అనమాట. నేను ఈ ఫ్రైడ్ రైస్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా, బట్ ఒక సీక్వెన్స్లో వీడియో తీయలేకపోయాను. అప్పటికే నేను ఫుల్ టైర్డ్ అయిపోయాను. నెక్స్ట్ టైం నా ఈ స్టైల్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ పక్కా మీతో షేర్ చేసుకుంటాను. కంప్లీట్గా ఇది నా డిష్ అనమాట. నేను నా థాట్స్తో చేసిన డిష్, బట్ అదిరిపోయింది. సపరేట్గా ఒక వ్లాగ్ తీసి పెడతాను మంచూరియన్ ఫ్రైడ్ రైస్. నెక్స్ట్ వ్లాగ్ అదే. కుకింగ్ వీడియోస్ షూట్ చేయాలంటే పక్కా ఒక పర్సన్ ఉండాలి వీడియో తీయడానికి. ఎందుకంటే సీక్వెన్స్గా సెట్ అవ్వదు. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటూ నేను ఒక్కదాన్నే కుక్ చేయాలంటే అది కుదరని పని అనమాట. సో నెక్స్ట్ టైం పక్కా ట్రై చేస్తా. అండ్ కొన్ని కుకింగ్ డిషెస్ కూడా మీతో షేర్ చేసుకుంటా. కొన్ని మసాలా కర్రీస్, వెజిటేబుల్ కర్రీస్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ రెసిపీస్ నా దగ్గర కొన్ని ఉన్నాయి. అవి మీతో నెక్స్ట్ వ్లాగ్స్లో పక్కా షేర్ చేసుకుంటాను. మ్యారేజ్ అవ్వకముందు కిచెన్లోకే వచ్చేదాన్ని కాదు. అదే మ్యారేజ్ అయ్యాక అన్నీ అలా అలవాటు అయిపోతాయి అంతే. అన్నీ అలా నేర్చుకుంటే వచ్చేసాయి మ్యారేజ్ తర్వాత. మ్యారేజ్కి ముందు నాకు ఏది రాకుండే, అన్ని మమ్మీయే చేసి పెట్టేది. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ వాచ్ ద బర్త్డే వీడియో. చిట్టు యాక్చువల్గా కింద కార్పెట్ వేసే ఐడియా ఉండే ఒకటి, అండ్ కార్పెట్ కూడా తీసుకున్నాను. బట్ పిల్లలు ఉన్నాక కలవదు కదా, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకా టేబుల్ సెట్ చేద్దాంలే అని ఓకే అని చెప్పి వేయలేదన్నమాట కార్పెట్. ఇలా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ బర్త్డే వీడియో క్లియర్గా తీయలేకపోయాను నేను. అందరూ వచ్చారు కదా, ఇంకా వీడియో తీసేంత టైం కూడా లేకుండే. ఫాస్ట్గా బర్త్డే అయితే అయిపోయింది. కొన్ని క్యాప్చర్ చేసిన వీడియో క్లిప్స్ ఉంటే ఇలా యాడ్ చేశాను అంతే. బట్ వీడియో అయితే తీయలేకపోయా. అండ్లో ఫ్యామిలీ మెంబర్స్ పిక్స్ అన్నీ యాడ్ చేశాను, చూసేయండి. ఈ బర్త్డే వ్లాగ్ అండ్ డెకోర్ మీకైతే నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఇంకా వీడియోస్ ఇలాంటి డెకోర్ ఐడియాస్ ఇంకేమైనా కావాలంటే జస్ట్ కామెంట్ బిలో అండ్ లెట్ మీ నో. And don't forget to like, share and subscribe to our YouTube channel Meghnara's Vlogs. Until then, take care, bye bye, see you in the next vlog.